ఇది ఓ హాస్పిటల్లో మొదలైన ప్రేమ కథ. రిషిపాల్ శర్మ ఇతను ఓ ప్రైవేట్ కంపెనీలో సూపర్వైజర్. ఇతను ఢిల్లీలోని ప్రహ్లాద్పూర్ మార్కెట్ కు చెందినవాడు. పాల్ కి గతంలోనే మీను అనే మహిళతో పెళ్లైంది. అయితే ఆ పెళ్లి కొంతకాలానికే పెటాకులైంది. భార్యాభర్తలిద్దరికి ఒకరంటే మరొకరికి పడలేదు. కొన్నాళ్ళిద్దరూ దెబ్బలాడుకున్నారు. ఇంకొన్నాళ్లు ఎవరి దిక్కు వారిదిలా ఒకే ఇంట్లో వేరు వేరు గదుల్లో ఉన్నారు. ఇక మరి కొన్నాళ్ళకి ఒకరి మొక్కలు మరొకరు చూసుకోకూడదని డిసైడ్ అయ్యి అందుకు సొల్యూషన్ విడాకులే అని ఇద్దరు ఆనందంగా విడాకులు తీసేసుకున్నారు. ఆ తర్వాత పాల్ కొన్నాళ్లు ఒంటరి జీవితాన్ని గడిపాడు. అయితే అలా ఎన్నాళ్ళని ఒంటరిగా బ్రతకటం అనుకున్నాడు. పైగా బోల్డ్ అంత ఆస్తి ఉంది. మరి ఆ ఆస్తి అంతా ఏ తోడు లేకుండా అనుభవించాలంటే అదో రకంగా అనిపించింది పాల్ కి. అందుకే నడి వయసులో రెండవ పెళ్లికి రెడీ అయిపోయాడు. అది కూడా తనలాగే పార్ట్నర్ ని వదిలేసిన వాళ్ళనే ప్రిఫర్ చేశాడు. ఇద్దరం సెకండ్ హ్యాండ్ అయితే ఎవరిని ఎవరు ఎత్తిపొడుచుకునే ఛాన్స్ ఉండనే ఉండదనుకున్నాడు. అందుకే భర్తను వదిలేసిన మహిళ కోసం వెతకటం స్టార్ట్ చేశాడు. ఇక అప్పుడే నేనున్నా రెడీగా, నేను నా భర్తను వదిలేసా, కాకపోతే మా ఇద్దరికి పుట్టిన ఓ కొడుకున్నాడు, నువ్వు ఆ విషయంలో కొద్దిగా అడ్జస్ట్ అయితే నీ జీవితంలోకి నేనొచ్చి ఎండమావిలా మారిన నీ జీవితాన్ని మళ్లీ చిగురించేలా చేస్తా అంటూ పూజ అనే మహిళ వచ్చింది. ఇక ఆమె ప్రపోజల్ పాల్ కి కూడా పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. ఎదిగొచ్చే వయసుకి నడిచొచ్చే కొడుకు వస్తున్నాడు, 1+1 ఆఫర్ అంటే ఇదేనేమో అనుకుని వెంటనే పూజ ప్రపోజల్ కు ఓకే చెప్పేశాడు. అలా ఇద్దరు 2010లో పెళ్లి చేసుకున్నారు. పూజ తను ముందుగా చెప్పినట్లుగానే పెళ్లి తర్వాత తన కొడుకు విశాల్ ని తనతో పాటే పాల్ ఇంటికి తెచ్చుకుంది. ఇక ఆ విషయంలో పాల్ ఫుల్ క్లారిటీతో ఉండటంతో పూజ కొడుకుని ఆనందంగా తన ఇంటికి ఆహ్వానించాడు. అయితే ఇక్కడే ఉంది అసలు కథంతా. పూజ పాల్ ని కావాలనే పెళ్లి చేసుకుంది. కారణం అతని వెనుక ఉన్న ఆస్తి. ఆ డబ్బు ఆస్తి చూసే పూజ పాల్ మెడలో వరమాల వేసింది. పూజకి డబ్బంటే పిచ్చి. కారణం ఆమె దగ్గర లేనిది అదే. మరి ఈ పాల్ ని పెళ్లి చేసుకోక ముందు పూజ ఢిల్లీలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో పాకి పని చేసేది. అక్కడ స్వీపర్ గా పనిచేస్తూ చాలీచాలని జీతంతో జీవితాన్ని చాలా చిరాగ్గా గడిపింది. అయితే పాల్ ని పెళ్లి చేసుకున్నాక కూడా కొంతకాలం తన స్వీపర్ ఉద్యోగాన్ని ఆమె కంటిన్యూ చేసింది. పాల్ని పెళ్లి చేసుకున్నాక ఆస్తిపాస్తులు, అధికారాలు, పెత్తనం తనకు రావటానికి ఇంకొంత టైం పడుతుందని పూజ ఆ టైంలో ఖాళీగా ఉండటం ఎందుకని తన ఉద్యోగాన్ని వదులుకోకుండా కంటిన్యూ అయిపోయింది. అయితే ఇక్కడ కూడా స్టోరీ మరో మలుపు తిరిగింది. ఇక్కడే పూజ ప్రేమలో పడింది. మరి ఈ పూజ పనిచేస్తున్న హాస్పిటల్ కి అఖిల్ అనే వ్యక్తి తన భార్యను తీసుకుని వచ్చాడు. తన భార్యకు పక్షవాతం రావటంతో అఖిల్ ఆమెను హాస్పిటల్లో చేర్పించి ట్రీట్మెంట్ చేయిస్తూ తను కూడా భార్యతోనే ఉండి ఆమె బాగోగులు చూసుకునేవాడు. ఇక సరిగ్గా అదే టైంలో చీపురుతో వాళ్ళ గదిలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ పూజ. వాష్రూమ్ క్లీనింగ్ కి వచ్చాను అనటంతో అఖిల్ డోర్ తీసి లోపలికి రమ్మన్నాడు. ఓ పావుగంటలో వాష్రూమ్ క్లీన్ చేసి బెడ్ మీద ఉన్న అఖిల్ భార్యని అలాగే చూస్తూ, మీ భార్యకు ఏమైంది, పక్షవాతం వచ్చిందా అని అడిగింది. దానికి అఖిల్ అవునన్నాడు. డాక్టర్స్ కొన్నాళ్ళు ట్రీట్మెంట్ చేయాలి, అప్పుడు పరిస్థితి ఏమైనా మెరుగుపడుతుందేమో చూడాలి అన్నారు. అందుకే ఇక్కడే ఉంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నా అన్నాడు. ఇక అలా ఇద్దరి మధ్య మాటలు కలిశాయి. రోజు పూజ చీపురు పట్టుకుని రావటం, అలా వచ్చింది అఖిల్ ని కుశల ప్రశ్నలు వేయటం అలవాటుగా మారిపోయింది. దీంతో ఇద్దరి మధ్య ఇక్కడి నుండే చనువు పెరిగింది. నిజానికి ఈ పూజకు అఖిల్ ని చూడగానే తామిద్దరి మధ్య బావామరదల సంబంధం ఉందని ఫీల్ అయిపోయింది. ఆ మాటకొస్తే పూజకు ఏ మగాన్ని చూసినా బావ అనే బంధమే గుర్తొస్తుంది. మిగిలిన బంధాలంటే అసహ్యం ఆమెకు. తాళిబంధం కూడా అసహ్యమే. ఆ బంధంలో ఉంటే పతినే దేవుడిలా చూస్తూ అతనొక్కడితోనే ఉండాలి. మరి కానీ అది పూజకు నచ్చదు. రోజుకొక బావ దగ్గర పూజకు పనికిరాని పువ్వులా ఉండిపోవాలి అన్నది పూజ ఆశ. అందుకే అఖిల్ ను ఇష్టపడింది. ఇక అఖిల్ కూడా పూజ పాకి పని చేస్తుందని తెలిసిన ఆమెను ఇష్టపడ్డాడు. అంతకన్నా బెటర్ పర్సన్ తన ఫిగర్ కి పడదు అనుకున్నాడేమో మరి. అందుకే ఇద్దరు బెడ్ మీద ఉన్న పేషెంట్ ని మర్చిపోయి తామిద్దరి బెడ్ ని రెడీ చేసుకున్నారు. అప్పటి నుండి ఆ బెడ్ మీద రతిరాగాలు తీస్తూ రహస్యాలన్నీ చెప్పుకున్నారు. అఖిల్ తన భార్య పక్షవాతం వల్ల తనకు ఏ సుఖం లేదని, పూజనేమో నా మొగుడు ఒక సెకండ్ హ్యాండ్ గాడు అంటూ అదేదో తను ఫ్రెష్ క్యాండిడేట్ లా చెప్పుకుంటూ నిట్టూర్చింది. అంతేకాదు ప్రియుడి మీద ప్రేమ ఎక్కువయ్యి తన భర్త పాలు వెనక ఉన్న కోట్ల ఆస్తి వివరాలన్నీ అతనికి చెప్పింది. ఇక అక్కడితో కూడా ఆగిందా అంటే, నా భర్త దగ్గర ఉన్న ఆస్తి మనిద్దరం కొట్టేసి దాంతో మనిద్దరం హ్యాపీగా ఉందామంది. ఇక అవన్నీ విన్న అఖిల్ మనసులో దురాశ పుట్టింది. ప్రియురాలు మాట్లాడితే ఆస్తి ఆస్తి అని ఊరిస్తూ చెప్తూ ఉండటంతో ఎలాగైనా ఆమె భర్త దగ్గర ఉన్న ఆస్తి ప్రియురాలతో కొట్టేపించి దాంతో ఇద్దరం హ్యాపీగా సెటిల్ అయిపోవాలి అనుకున్నాడు. పైగా ఆల్రెడీ భార్య కాటికి కాళ్ళు చాచుకుని కూర్చుంది. పక్షవాతంతో ఎప్పుడు పోతుందో తెలీదు. అందుకే ఈ లోపు ప్రియురాలి భర్త ఆస్తిని వాయిదాల పద్ధతిలో అయినా సొంతం చేసుకోవాలి అనుకున్నాడు. అదే విషయాన్ని ప్రియురాలికి కూడా చెప్పాడు. అది విన్న ప్రియురాలు, నేను కూడా అదే అనుకుంటున్నా, ఇప్పుడిప్పుడే నా భర్త నా రూట్ లోకి వస్తున్నాడు, ఆస్తి వివరాలన్నీ చెప్తున్నాడు, అన్ని కంప్లీట్ గా తెలుసుకొని నీకు వివరంగా చెప్తా, ఇద్దరం ప్లాన్ చేసి ఆస్తిని కొట్టేద్దాం అంది. అలా పూజ నైస్ గా భర్త దగ్గర ఆస్తి వివరాలు తెలుసుకుంటూ ప్రియుడికి చెప్తూ వస్తుంది. ఇక ఆ వివరాలన్నీ తెలుసుకొని ప్రియుడు ఆమెకు ఆస్తిని ఎలా కొట్టేయాలా అని డైరెక్షన్స్ ఇచ్చేవాడు.
ఇక ఆ డైరెక్షన్స్ కి తన తెలివిని మిక్స్ చేసి పూజ భర్తకు కాకమ్మ కబుర్లు చెప్పి తన అందంతో అతన్ని బానిసగా చేసుకుని దాదాపు సగభాగం ఆస్తిని తన పేరిట మార్చేసుకుంది. అయితే ఇంకా సగభాగం ఆస్తి భర్త పాల్ పేరు మీదనే ఉంది. కానీ అది ఎంత కొట్టేయాలన్నా పూజకు వర్కౌట్ కాలేదు. పాల్ తన పేరుతో ఉన్న ఆస్తిని పూర్తిగా పూజ పేరు మీదకు రాయలేదు. నేను కూడా బ్రతకాలి కదా అన్నాడు. ఇక అదే పూజకు నచ్చలేదు. ఇప్పుడు నువ్వు బ్రతికి ఎవరిని ఉద్ధరించాలి అని మనసులో అనుకుంది. అందుకే భర్తను చంపి మిగిలిన ఆస్తి కూడా తన సొంతం చేసుకోవాలి అనుకుంది. దీంతో ఆ విషయం ప్రియుడికి చెప్పింది. అది విన్న ప్రియుడు కూడా డబల్ ఓకే అన్నాడు. అయితే పాల్ ని మనిద్దరం చంపద్దు, మనకెందుకు ఆ రిస్క్, ఒకవేళ పాల్ ని కరెక్ట్ గా మనం చంపలేకపోతే పాల్ మనిద్దరికి పాడ కట్టేస్తాడు. అందుకే ఎవరినైనా గన్ షూటర్ ని సెట్ చేసుకొని అతనితో పాల్ ని చంపిద్దామంది పూజ. ఇక పూజ అలా అంటూ ఉండగానే అఖిల్ ముఖం ఆనందంతో వెలిగిపోయింది. కారణం తన బంధువులలో ఒకడైన మెహదీ హసన్ అనే వ్యక్తి గుర్తొచ్చాడు. ఈ హాసన్ డబ్బిస్తే ఎవరి ప్రాణమైనా తీసేస్తాడు. పలు పోలీస్ స్టేషన్ లో హసన్ మీద కేసులు కూడా ఫైల్ అయి ఉన్నాయి. కానీ పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటూ హత్యలు చేస్తూ బ్రతికేస్తున్నాడు. ఇక పూజ అలా చెప్పగానే వెంటనే నా బంధువు హాసన్ ఉన్నాడంటూ అతన్ని కాంటాక్ట్ అయ్యి విషయం మొత్తం అతనికి చెప్పాడు. అది విన్న హాసన్ ఓ ₹1,00,000 ఇస్తే పాల్ ని పైకి పంపిస్తా అన్నాడు. దీంతో పూజ డన్ అంటూ ఎడమ చేత్తో ఆ 1,00,000 విసిరేసింది. వెంటనే పని అయిపోవాలని ఆర్డర్ వేసింది. నా భర్త చనిపోతే అతని భార్యగా ఆస్తంతా నా సొంతం అవుతుంది. అందుకే పాల్ ని వెంటనే చంపమంది. దానికి సరే అన్న హాసన్ 2022 మే 10న పాల్ తన బైక్ మీద సెక్టార్ 94 నోయిడా సూపర్ నోవా బిల్డింగ్ సమీపానికి వస్తూ ఉండగా అతన్నే ఫాలో అవుతున్న హాసన్ వెంటనే తన తుపాకీతో పాల్ ని కాల్ చేసి శరవేగంగా అక్కడి నుండి పారిపోయాడు. అయితే పాల్ ని కాల్చగానే అతను చనిపోలేదు. రక్తపు మడుగులో కింద పడిపోయి కొన ఊపిరితో కొట్టుకుంటూ ఉండగా అటుగా వెళ్తున్న వారు అది గమనించి వెంటనే పాల్ ని దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి తరలించి విషయాన్ని పోలీసులకు చెప్పారు. దీంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. పాల్ పరిస్థితి విషమంగా ఉందని తెలుసుకున్నారు. అతన్ని విచారించాలన్నా అతని ఆరోగ్యం అందుకు సహకరించలేదు. దీంతో పాల్ ని కాల్చిన ఆ ప్లేస్ దగ్గరకు వెళ్లి అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించగా అందులో పాత నేరస్తుడైన హాసన్ తో పాటు మరో వ్యక్తి కూడా ఇద్దరు బైక్ మీదే వచ్చి పాల్ ని కాల్ చేసి పోయారని తెలుసుకున్నారు. అయితే హాసన్ తో పాటు ఉన్న ఆ వ్యక్తి ఎవరు అని ఎంక్వైరీ చేస్తే ఆ వ్యక్తి పూజ కొడుకు విశాల్ గా తెలిసింది. ఈ పూజ పాల్ భార్య అని, విశాల్ పూజ మొదటి భర్త కొడుకని విచారణలో తేలింది. అయితే ఈలోగా పాల్ చనిపోయాడు. హాస్పిటల్లో పాల్ 4 రోజులు మృత్యువుతో పోరాడి ఓడిపోయాడు. మే 10న పాల్ ని హాస్పిటల్లో చేర్పిస్తే మే 14న అతను చనిపోయాడు. అయితే అప్పటికే పూజ అక్కడి నుండి ఎస్కేప్ అవ్వడానికి రంగం మొత్తం సిద్ధం చేసుకుంది. భర్తకు అలా జరిగిందని ముసలి కన్నీరు కారుస్తూనే మరో పక్క పోలీసులు తన కొడుకు విశాల్ ని సీసీ కెమెరాలో గుర్తించారని తెలుసుకుంది. ఇక పాల్ కూడా చనిపోవడంతో ముందుగా పోలీసులు తామిద్దరినే ఎంక్వైరీ చేసి నిజాలన్నీ రాబడతారని ముందుగానే ఊహించి భర్త టపీమనగానే అక్కడి నుండి కొడుకుతో పారిపోయింది పూజ. ఈ పూజ కొడుకు విశాల్ తల్లి కంటే 4 ఆకులు ఎక్కువే చదివాడు. అందుకే పూజ పాల్ ని చంపేద్దాం, అతని ఆస్తిని కొట్టేద్దామని తన కొడుకు విశాల్ కు చెప్పగానే ఆనందంతో షూటర్ హాసన్ తో పాటు పాల్ హత్యకు రెడీ అయిపోయాడు. స్వయంగా తనే హాసన్ బైక్ వెనుక సీట్ లో కూర్చుని హాసన్ కు డైరెక్షన్స్ చెప్తూ పాల్ ఎదురు పడగానే అదిగో నా సవితి తండ్రి వెంటనే కాల్ చేయమన్నాడు. అయితే పూజ తన కొడుకు విశాల్ తో కలిసి ఎస్కేప్ అయిపోయిందని పోలీసులకు తెలిసిపోయి ఆమెను ఆమె కొడుకుని హాసన్ ని పట్టుకోవాలని వేట మొదలు పెట్టారు. కానీ పూజ తన నక్క తెలివితేటలతో పోలీసులకు చిక్కకుండా భర్త మిగిలిన ఆస్తిని అమ్మి దాన్ని కూడా సొమ్ము చేసుకుంది. ఇక అక్కడితో కూడా ఆగిందా అంటే తగుదనమ్మా అంటూ 3వ పెళ్లికి రెడీ అయిపోయింది. మొదటి భర్త బికారి అని అతనితో గొడవపడి వదిలేసింది. రెండవ భర్త డబ్బున్నవాడని అతని చంపి ఆస్తిని కొట్టేసింది. ఇక మధ్యలో వచ్చిన ప్రియుడు అఖిల్ తో సరసాలాడి తన కోరికలు అతనితో తీర్చుకొని హత్యకు అతన్ని వాడుకొని పనైపోయాక ప్రియుడిని వదిలేసింది. ఎవరైనా అవసరం ఉన్నంత వరకే అన్న కాన్సెప్ట్ పూజాది. అందుకే అవసరం అయిపోగానే ప్రియుడు అఖిల్ ను వదిలేసింది. మరో పెళ్లికి రెడీ అయిపోయి మళ్లీ బాగా ఆస్తి ఉన్నవాడి కోసం వేట మొదలు పెట్టింది. అలా ఓ సంవత్సరం గడిచింది. 2023 కూడా వచ్చేసింది. అప్పటికి పోలీసులకు పూజ దొరకలేదు. మరో పక్క పూజ 3వ పెళ్లి ప్రయత్నంలో ఉండి మతిస్థిమితం సరిగ్గా లేని ఓ ఆస్తిపరుణ్ణి సెలెక్ట్ చేసుకుంది. అతనికి మైండ్ ఒక్కోసారి సరిగ్గా ఉండదు. కానీ అతనికి ఆస్తి బాగా ఉందని ఆస్తిని కూడా ఎలాగైనా కొట్టేసి ఇంకా లగ్జరీగా సెటిల్ అవ్వాలి అనుకుంది పూజ. అందుకే అతనికి ముందు వెనక ఎవరూ లేరని తెలుసుకొని తన ప్లాన్ ని వెంటనే ఇంప్లిమెంట్ చేసి తన పేరుని పూనంగా మార్చుకొని అతనితో 3 ముళ్ళు వేయించుకుంది. పెళ్లయ్యాక పూనంగా చలామణి అవుతూ ఫరీదాబాద్ లో సెటిల్ అయిపోయింది. ఆ తర్వాత తన ప్లాన్ ప్రకారం తన భర్త ఆస్తి వివరాలన్నీ తెలుసుకొని ఓ స్థలాన్ని 40 లక్షలకు బేరం పెట్టి అవతలి పార్టీతో డీల్ కూడా మాట్లాడుకుంది. ఇక అమ్మి డబ్బు తీసుకోవటమే ఆలస్యం. కానీ ఇక్కడే ప్లాన్ మొత్తం రివర్స్ అయిపోయి పూజ పోలీసుల చేతికి చిక్కిపోయింది. అప్పటికే పూజ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు మరి పోలీసులు. అందుకే ఆమె ఆన్లైన్ ద్వారా లావాదేవీలు జరుపుతూ ఉండటం వెంటనే తెలుసుకున్నారు. పూజ ఫరీదాబాద్ లో ఉందని వారికి ఇన్ఫార్మర్స్ ద్వారా తెలిసిపోయింది.
పైగా మతిస్థిమితం లేని వాడి ఆస్తిని అమ్ముతూ ఉండటంతో విషయం పోలీసులకు తెలిసిపోయింది. దీంతో పోలీసులు ఫరీదాబాద్ కు వచ్చారు. అయితే ఆ విషయం పూజకు తెలిసి అక్కడి నుండి కొడుకుతో కలిసి పారిపోయింది. కానీ పోలీసులు ఈసారి మాత్రం నీకా ఛాన్స్ మేమివ్వమంటూ పూజని ఆమె కొడుకుని ఇద్దరిని పట్టుకున్నారు. ఇక విచారణలో ఇద్దరు పాల్ హత్య తామిద్దరం హాసన్ తో కలిసి చేయించామని, నా ప్రియుడు అఖిల్ నే అతన్ని సెట్ చేశాడని చెప్పడంతో పోలీసులు అఖిల్ ని కూడా పట్టుకున్నారు. ఆ తర్వాత హాసన్ కోసం వేట మొదలు పెట్టి కొన్నాళ్టికి అతని కూడా పట్టుకుని టోటల్ గా నలుగురిని అరెస్టు చేసి జైల్లో పెట్టారు పోలీసులు. ఆస్తి కోసం, శరీర సుఖాల కోసం అత్యాశకు పోయి చివరికి హత్య చేసి జైల్లో సెటిల్ అయింది పూజ. పూజ చేసిన ఈ పనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.